కృష్ణ వైష్ణవిని వెన్నెల ఆనుకొని తన కళ్ళు మూసి మరీ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం "ఏంటి కృష్ణ ఇదంతా" అని చెప్పేసైతే వెన్నెలలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం "నీకో సర్ప్రైజ్" అని చెప్పేసైతే తన కళ్ళు మూసి అక్కడికి తీసుకొని వచ్చి తన కళ్ళుని తెరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఏంటి ఇదంతా నా కోసమే చేశావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం "అవును నీకోసమే చేశాను. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలియచేయడానికే ఇదంతా చేశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. కృష్ణ నన్ను నిజంగానే ప్రేమిస్తే ఎంత బాగుండేదో అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న కృష్ణని చాలా గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ కూడా వెన్నెల అనుకొని అక్కడ ఉన్న వైష్ణవిని కౌగిలించుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం "నాకు చాలా ఆనందంగా ఉంది ఇదంతా నువ్వు చేసినందుకు" అని చెప్పేసైతే అంటూ చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం "ఏంటి ఇదంతా సిగ్గే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం "నా చిన్న క్యూటీ పై" అని చెప్పేసైతే తన బొగ్గలు గిల్లుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం "రా నా చేతులతో నేనే స్వయంగా నీకు మెహందీ పెడతాను" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న మెహందీని తీసుకొని వైష్ణవి చేతికి పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషించి "నాకు కాబోయే భర్తకు ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి. అందుకే నేను ఇంతలాగా నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పేసైతే అక్కడ ఉన్న కృష్ణని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం వెన్నెల అనుకొని వైష్ణవికి మెహందీ పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా సంతోషంగా కృష్ణని చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. "కృష్ణ నేను ఎంతలాగా నిన్ను ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావటం లేదు. నన్ను కాస్త అర్థం చేసుకుంటే చాలా బాగుండేది కదా" అని చెప్పేసైతే అక్కడ ఉన్న కృష్ణని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్